మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనం చైతన్యం, కాన్షియస్, అలాగే చైతన్య శక్తి అన్న దాని గురించి చక్కగా తెలుసుకుందాం. మనం ఎవరు అంటే సోల్ అంటాం, ఆత్మ పదార్థం. ఏంటి అసలు ఈ ఆత్మ అంటే? ఆత్మని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. కొంతమంది అయితేనేమో అసలు ఆత్మని డిఫైన్ చేయటం సాధ్యం కాదు అన్నారు. అయితే అతి సింపుల్ వర్డ్స్ లో ఆత్మని చెప్పటం కోసం ఏమన్నారు అంటే, ఆత్మ అంటే కాన్షియస్ ప్లస్ ఎనర్జీ అన్నారు. అంటే చైతన్యము ప్లస్ శక్తి, ఆ రెండు కలిస్తేనే ఆత్మ. దీన్నే మనకి శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు అని చెప్తారు కదా. అంటే ఏంటి? ఆ ముందు స్త్రీ గురించి చెప్పటము అంటే, స్త్రీ అంటే శక్తి. స్త్రీ దేనికి అంటే సింబాలిక్ గా ఉంటారు అంటే శక్తి. ఆ తర్వాత శివుడు, మహేశ్వరుడు, అలాగే రాముడు, లక్ష్మీ నారాయణుడు, ఇట్లా వాళ్ళే అక్కడ వాళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే చైతన్యాన్ని. సో శక్తి ప్లస్ చైతన్యం, అదే ఆత్మ. ఓకే, ఈ చైతన్యం అనేది అసలు సకల సృష్టిని నడిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు ఆ చైతన్యంలోనే టోటల్ ప్రోగ్రామింగ్ అంతా ఉందనుకోండి. ఆ ప్రోగ్రామింగ్ అంతా చైతన్యంలో ఉంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవడానికి శక్తి కావాలి కదా. సో అది ఎనర్జీ. ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసేది ఏంటి అంటే ఎనర్జీ. ప్రోగ్రామ్ అంతా చైతన్యం అనుకోవచ్చు మనం. ఓకే, ఆ ప్రోగ్రామ్ ద్వారానే ఒక ఎలక్ట్రాన్, మన అణువులో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఆత్మ భ్రమణము, పరిభ్రమణం, ఈ రెండు కూడా ఎలా జరుగుతున్నాయి అంటే ఆ చైతన్యం వల్లే. ఆ చైతన్యము ప్లస్ శక్తి, ఆ రెండు కలిసి ఆ చైతన్య శక్తి ద్వారానే ఇది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ చైతన్య శక్తే సౌర కుటుంబాన్ని నడుపుతూ ఉంటది. అంటే ఏంటి? ఈ సౌర కుటుంబంలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అలాగే భూమి సూర్యుడి చుట్టూ. ఆత్మ భ్రమణము, పరిభ్రమణం. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతూ ఉందో, అదే విధంగా మన అణువులో ఉన్న ప్రతి ఇది కూడా, ఆ ఎలక్ట్రాన్ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఆ చైతన్య శక్తి వల్లే. ఓకే, కాబట్టి ఆ చైతన్యము ఆర్ ఆ చైతన్య శక్తి రెండింటిని కలిపి మనం మాట్లాడుకోవడం అనేది అద్భుతంగా ఉంటుంది, సబబైన ఇదనమాట. ఎందుకు అంటే ఆ ఆ ఆ రెండు కలిసినప్పుడే మనకి పూర్ణత అనేది మనకి లభిస్తూ ఉంటది. సో మన జీవితానికి అసలు అర్థం ఏంటి, ధర్మబద్ధంగా జీవించటం అంటే ఏంటి అంటే, మన జీవితంలో ఎదురయ్యే జీవిత అనుభవాలకు, సవాళ్లకు, అంటే ఛాలెంజెస్ కి, మన జీవితంలో ఎదురయ్యే ఆ ఎక్స్పీరియన్సెస్ కి, ఆ ఛాలెంజెస్ కి మనమే బాధ్యత వహిస్తూ మన ఇష్ట ప్రకారమే నడుచుకుంటే
అది ధర్మబద్ధమైన జీవితం అవుద్ది. ధర్మబద్ధంగా జీవించడం అంటే నేనెప్పుడు ధర్మం తప్పను, ఇవన్నీ ఏవో డైలాగులు చెప్తాం కదా! అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి అంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవానికి నేనే బాధ్యుడిని. అది గుడ్ ఆర్ బ్యాడ్. అంటే నీకది పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినా, నెగెటివ్ రిజల్ట్ ఇచ్చినా, అన్నిటికి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అలా మనకి నచ్చినట్లుగా మనం జీవించటమే ధర్మబద్ధంగా జీవించటం. నచ్చినట్లుగా అంటే మనసు చెప్పినట్టుగా అని కాదు అక్కడ. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమన్నారు అంటే, ఆధ్యాత్మికత అంటేనే మన అంతర ప్రబోధాన్ని ఆచరణలోకి తీసుకురావటాన్నే ఆధ్యాత్మికత అని చెప్పారు. అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, ఈ కార్యక్రమాలన్నిట్లో ఉన్నా కాబట్టి నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అనుకుంటే కాదు. అలా కాకుండా ఈ మార్గంలో లేని వాళ్ళంతా ప్రాపంచికత్వంలోనే ఉన్నారు అనుకున్నా అది రాంగే. ఎవరైతే తన అంతరంగాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడో, అంటే తన అంతరంగం చెప్పిన దాన్ని ఆచరణలోకి తీసుకురాగలుగుతాడో, వాడు అసలైన ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. వాళ్ళ చైతన్యం చాలా వేగంగా విస్తరణ జరుగుతూ ఉంటది. మన చైతన్యాన్ని విస్తరింప చేసుకోవాలి అంటే, మన అంతర్ప్రబోధని మనం ఆచరిస్తూ ఉండాలి. ఓకే. అందుకే చూడండి, ఎవరైతే అమాయకంగా ఉంటారో, ఎక్కువ అమాయకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి అన్నీ అలా సమకూరుతూ ఉంటాయి జీవితంలో. ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడు, వాడు ప్రతిదాన్ని ఏదో ఒక స్ట్రగుల్‌తో, సమ్ స్ట్రెస్ ఆర్ పెయిన్, దాని ద్వారానే వాడు సమకూర్చుకోగలుగుతాడే గాని, సులభంగా, సుఖంగా వాడికి ఏది అందదు. ఎందుకు అంటే, మన ఇంటెలిజెన్స్ అనేది రకరకాలుగా పనిచేస్తూ ఉంటది కాబట్టి. సో, ఇంకా ఏంటి అంటే, ఇతరుల నుండి మనం గైడెన్స్ పొందుతూ ప్రతి క్షణం చైతన్య పరిణామం చెందుతూ ఉంటాం.